Hello everyone, welcome to the day 3 of starting a business in Meesho. Without GST registration ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను కదా, ఇప్పుడు చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి మీషో సెల్లర్ అకౌంట్ అని టైప్ చేసుకోవాలి. దాని తర్వాత స్టార్ట్ సేలింగ్ వితౌట్ GST అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, దానికి OTP వస్తుంది. వితౌట్ GST కాబట్టి నో అనే దాని మీద ట్యాప్ చేయాలి. దాని తర్వాత మనకి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫుల్ అడ్రస్ ఇవన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిటెడ్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఒక OTP అండ్ ఈమెయిల్ ఐడికి ఒక OTP అనేది వస్తుంది. అది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కనిపించేది మన ఎన్రోల్మెంట్ నంబర్ అన్నమాట. ఇక్కడ మన పికప్ అడ్రస్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ లో ఉన్న నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నేమ్ సేమ్ ఉండాలి. సప్లయర్ డీటెయిల్స్, ఇక్కడ మీ స్టోర్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఎగ్జాంపుల్ గా నేను రియా క్రాఫ్టింగ్ అనేది పెడుతున్నాను. సక్సెస్ఫుల్లీ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను. నాలా ఎవరైతే మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ని షేర్ చేయండి. ప్లీజ్ టు ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.